మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము వ్యక్తిగత భ్రష్టత్వము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగత భ్రష్టత్వం అంటే మనము దేవుని నమ్ముతాం, దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. అయితే మరలా లోకం వైపు చూసి లోకంలో పడిపోయి పాపములో పడిపోయి పాపాన్ని స్నేహించటం వల్ల మనకి భ్రష్టత్వం అనేది సంభవిస్తుంది. ఆత్మీయంగా పడిపోతాం. ఒకటే వ్యక్తిగత భ్రష్టత్వం అంటే యేసు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతాం. దేవుని లేఖనాలను పరిశీలిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అంటున్నాడు. దేవుడు ఎవరి మీద బాధపడ్డాడు? ఇజ్రాయేలీల్ని ఐగుప్తీయుల బానిసత్వంలో నుంచి విడిపించి వారెంతో బాధ పెట్టారు, హింసలు పెట్టారు. మరి ఆ బాధ నుండి విముక్తి చేసి వారిని అరణ్యంలోనికి తీసుకొచ్చి వారిని పోషిస్తూ ఉన్నప్పుడు వారి ఇష్టం వచ్చినట్లు దేవునికి వ్యతిరేకంగా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకుడు తన సేవకుడు అయినటువంటి మోషేను ఇబ్బంది పెట్టి ప్రజలు చాలా కఠినమైనటువంటి మనసును కలిగి ఉంటున్నారు. దాని ద్వారా వారు భ్రష్టత్వానికి అప్పగించబడ్డారు. కఠినమైన మనసు, అహంకారం అనేది భయంకరమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హృదయానికి ఉన్నటువంటి ఈ కఠినత్వము మనిషి తొలగించుకోవాలి. కఠినమైన మనసు, మెత్తని మృదువైన స్వభావం ఉండాలంటాడు దేవుడు. ప్రతి దానికి కూడా మనం లోబడే తత్వం అనేది ఒక పాపానికి చేయటానికి తప్ప మిగిలిన ప్రతి దానికి కూడా ఒక మంచి విషయాలకి మనం విధేయులుగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని ఇర్మీయా చెప్తాడు. అంతేకాదు, సామెత గ్రంథంలో చెప్తాడు, హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి అంట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హృదయమే మనలో ఆ దుష్టత్వం సంభవించింది. అందుకనే భక్తుడైనటువంటి మరి యాకోబు రాస్తూ అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అక్కడ దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనునంటున్నాడు. మన హృదయంలో మనిషికి ఓ దురాశ పుడతాది, చెడ్డ ఆశ, చెడ్డ కోరిక. దాని వలన ప్రియమైన దేవుని బిడ్డలారా, తన హృదయం పాడైపోయింది, మనసు పాడైపోయింది, శరీరాన్ని పాడు చేసుకుంటాడు, దేవుని ఆత్మను దుఃఖపెడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వ్యక్తిగత భ్రష్టత్వం అనేది మనకు సంభవించినప్పుడు మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం. నీ కొరకు నా కొరకు ఆ ప్రాణత్యాగం చేసిన యేసయ్యని మనం ఎంతో దుఃఖపెడతాం, పరిశుద్ధాత్మని ఎంతో దుఃఖపెడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఎందుకంటే ప్రభువారు మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఒకసారి మనము హెబ్రీయులు రాసిన పత్రిక 6:4-6 చదువుకున్నట్టే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూడండి ప్రేమ, ఒకసారి వెలిగింపబడి అంటే ఒకసారి మరి లోకంలో నుండి పాపమును విడిచిపెట్టేసేసి చీకటిని విడిచిపెట్టేసేసి వెలుగులోనికి వచ్చి పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత మరలా పాపంలో పడిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోక సంబంధమైన విషయాలను మనం రుచి చూసి పరిశుద్ధాత్మతో దేవుని సన్నిధిని కలిగి ఉండి మరి అవి విడిచిపెట్టేసి మరలా పాపంలో పడిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మరి వారి పరిస్థితి ఏమైపోతుంది. ఏం చేస్తున్నారంట, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అంటున్నాడు. యేసుప్రభువారిని మరలా వారు బాహాటంగా సిలువేస్తాం. నువ్వు నిజంగా దేవునికి మహింకరంగా జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి గొప్ప పేరు తీసుకురాగలుగుతావు. దేవునికి చెడ్డ పేరు తీసుకురావు.
నా యొక్క ప్రజల వల్లనే కదా నా నామం దూషించబడుతుంది అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మరలా దుష్టత్వంలోకి వెళ్ళటానికి ప్రయత్నం అనేది చేయకూడదు. ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎంతగానో పోషించాడు, బ్రతికించాడు. వారు ఏం చేశారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా మరి దేవుణ్ణి చూడండి, వారు ఎంతో బాధపెట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని అంటున్నాడు. అంటే అరణ్యంలో దేవుణ్ణి బాగా శోధించారు, మోషేను శోధించారు. 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి అంటున్నాడు దేవుడు. కావున నేను ఆ తరం వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయములలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. నిజంగా చూడండి, అరణ్యములో ఇశ్రాయేలీయులు నిజంగా ప్రభువుని ఎంతగా శోధించారు చూడండి. సణిగి సంహారకుని చేతులు చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కాలేబుని యెహోషువని మాత్రం చూస్తాం. యథార్థమైన హృదయంతో మరి లోబడి మరి అహంకారం లేకుండా దేవునికి లోబడ్డారు. వారు నాయకుడికి కూడా లోబడ్డారు. తద్వారా ప్రియులారా, వారు ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోగలిగారు. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళగలిగారు. నేటి దినాల్లో మనం పరలోక రాజ్యం ఆ పిలుపులో ఉన్నాం. పరలోక రాజ్యం సమీపించాలంటే కఠినత్వం, గర్వం, అహంకారం మనలో నుండి తీసివేసుకోవాలి. వాటి వల్లనే మన హృదయం చెడిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గర్వ హృదయాన్ని తీసివేసి మెత్తని మాంస గుండెని ఇవ్వమని దేవుడిని అడుగుదాం. దేవుడు బలపరుస్తాడు. నీ కొరకు, నా కొరకు బలియాగమైన యేసయ్యని మరలా సిలువేయొద్దు, మరలా సిలువేయొద్దు. ప్రియులారా, ప్రభువుకు నమ్మకంగా బ్రతుకుదాం, నమ్మకంగా జీవిద్దాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలయ్యా. మా ప్రియుల బిడ్డలందరం దీవించండి. అవునయ్యా, మా కొరకు మీరు సిలువ యాగమై మా యొక్క మమ్మల్ని పాపంలో నుండి, శాపంలో నుండి విముక్తి చేసిన దేవాది దేవుడు నాయన. మరలా మేము ఆ శాపానికి గురవద్దు, ఆ పాపంలో చిక్కుకుని తండ్రి మాకు మేము మోసం చేసుకుని నరకానికి సిద్ధంగా ఉండొద్దు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవుడు, మీ రాజ్యవారసులుగా చేసిన దేవుడు కాబట్టి మేము ప్రభా మా హృదయాలను శుద్ధి చేసుకొని గర్వ హృదయాన్ని విడిచిపెట్టి మెత్తని మాంసగుండిని దయచేయండి. వాటిని మనిషి హృదయంతో ముందుకు కొనసాగటానికి మమ్మల్ని బలపరచండి, సహాయం చేయమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరువానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.